ఇగోంటి ఇంద్రమ్మ ఇండ్లు దండి గట్టిస్తున్నాం. ఇక పట్నంలో ఒకటే బాకున్నదని మన తెలంగాణ సర్కారు ఈనాడు హైదరాబాద్ లో సుత ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకోమని చెప్పింది తెలుసు కదా. అగో గా ఇండ్లు జపజప గట్టియాలే, జనాలను ఇండ్లకు దోలాలని చెప్పి పనుల రువ్వడి పెంచింది సర్కారు. ఇగో గిట్లనే బేస్తారన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఆ ఇండ్లకు శంకుస్థాపన చేసిండట. పాండ్రి ముచ్చటేందో అరుసుకొనొద్దాం. నగరంలో పేదవాళ్ల కోసం 1,00,000 ఇళ్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. పట్నంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. బేస్తారం పొద్దు పోయినాక కూకటిపల్లి పోయిన పెద్ద సారు కేపీహెచ్బీల కట్టబోయే 2 టవర్లకు శంకుబండ వాతిండు. కొబ్బరికాయ కొట్టుడే కాకుండా గడ్డపారేసింత మట్టి తీసిండు. ఇక వచ్చిన పెద్ద సారుకు ఇండ్ల నమూనాలు చూపించరు అధికారులు. ఎట్లెట్ట కట్టబోతున్నాం, ఏఆర్ ఎక్కడుంది అనేదంతా కండ్ల కట్టినట్టు చూపించారట. తూరువాతు కార్యానికి ఇండ్ల మంత్రి పొంగులేటి సార్తో పాటు పొన్నం సారు ఇంకా శ్రీధర్ బాబు సార్ హాజరుపడ్డారు. అటెనక వచ్చిన జనాలను బలకరించుకుంటా స్టేజ్ ఎక్కిరు పెద్ద సార్లు. ఇక అప్పుడు చాలైంది అసలు ముచ్చట. సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా ఇండ్లు లేని పేదోళ్లను ఓ ఇంటోళ్ళని చేసుడే మా సర్కారు లక్ష్యం. అందుకే పట్నంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణం మన కూకటిపల్లిలో చేస్తున్నామని చెప్పుకొచ్చుండు. మొత్తం 2 టవర్లకు 5 ఎకరాలకు పైనే భూమి చూసిన సర్కారు 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగులు కట్టబోతుంది. పనులు 2 మలకలలో నడుస్తాయట. ఇక మొదటి మలకల 4 బిల్డింగులాట. ఒక్కొక్క బిల్డింగు 10 అంతరాల ఎత్తు, 120 ఫ్లాట్లు, మొత్తం 480 ఇండ్లు కట్టబోతుర్రు. అటెనక రెండో మలకల 600 ఇండ్లు పూర్తి చేస్తారట. అంతేకాదు ఇంకేమన్నాడు చూడ్రి. పాండప జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువేనందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. ఇదే కాదు, పాత సర్కారు పెట్టిన పథకాలు ఏది బంద్ చేయలేదు, అన్ని నడిపిస్తూనే ఉన్నాం. మీదంగా ఫ్రీ బస్ పథకం తెచ్చినాం, గరీబులకు సన్న బియ్యం కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చుడు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల ఆ పరిపాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత రైతుల కరెంటు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఈ రోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. హైటెక్ సిటీకి దగ్గర పట్టున్న కూకట్పల్లి ఏరియాలో గజం జాగా లక్షల రూపాయలు వలుకుతుంది. అసొంటి ఏరియాలో 5 ఎకరాలంటే కోట్ల రూపాయల విలువ. అయినా కూడా గా భూమిలో ఇల్లు కట్టిస్తున్నామంటే ఇది మీ ప్రభుత్వం అని పూసగుచ్చుండు. మొత్తానికి బిల్డింగ్లలో రాబోతున్న ఒక్క ప్లాటిలో 11 లక్షల రూపాయలట. అందులో 6 లక్షలు సర్కారు భరిస్తుంది, కడుమ 5 లక్షలు మీరు పెట్టుకోవాలని చెప్పుకొచ్చుండు ముఖ్యమంత్రి. భూమికి మీ దగ్గర 1 రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్ లోడ్ చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. అయితేగా ఇండ్లు కావాలనుకుంటోళ్ళు ఇప్పటికే బొచ్చడు మంది దరఖాస్తు పెట్టుకుంటారు. ఇక డేట్ సుద్దా దగ్గర పడుతుందట, చూసుకొని మరి పబ్లిక్. రాష్ట్రాలు అలగలగా అయినాయి గాని మనుషులు మాత్రం అంతా కలిసే ఉంటుండ్రు. అక్కడోళ్ళు ఇక్కడ కొలువులు చేస్తుండ్రు, ఇక్కడోళ్ళు కొంతమంది అక్కడ కొలువులు చేస్తుండ్రు. అందుకే ఎక్కడ మీటింగ్ అయినా సరే ఆంధ్ర తెలంగాణ కలిసి కట్టుగా నడవాలంటుంటారు మన లీడర్ సాబులు. 2 దిక్కులలో పోటీవాడి పనిచేయాలన్నట్టు మాట్లాడుతుంటారు. అన్నిటికి మించి ఇగో అమరావతిని హైదరాబాద్ తోని పోటీ పడేటట్టు తయారు చేస్తామంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. చూడుండ్రి. అంటే అమరావతి అంటే ఉరుకుతుంది అన్నట్టే ఉన్నాయి పోండి సర్కారు వాళ్ళ ముచ్చట్లు. ఎక్కడ తగ్గేదిలే అంటాడు సీఎం సారు. ఇక చూడర్రి బేస్తారం నాడు బయలు ఎగురం కల్లా పనే చేసిళ్ళు.
బంకింగం కాలువ మీద స్టీల్ బ్రిడ్జి చాలు చేసిండ్రు. అమరావతికి పోయే రోడ్డును విజయవాడ మంగళగిరి పెద్ద రోడ్డుకు కలిపిండ్రు. అంటే రాజధానికి రయ్య పోవచ్చు అన్నట్టు. ఇక బాటచాలు చేసే మీటింగుకు పబ్లిక్ బాగానే వచ్చిళ్ళు. ముఖ్యమంత్రి ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మీద నమ్మకంతో నేను అడిగాను. సింగపూర్ వాళ్ళు గీసిచ్చిన ప్లానింగ్లతోని అమరావతి ఇంకో సింగపూర్ లెక్క తయారవుతుంది అన్నట్టు మాట్లాడిండు పెద్దసారు. గంతేకాదు రాజధాని ఎప్పుడు చాలు అయ్యేది, ఎవరి చేతుల మీదంగా చాలు చేసేది కూడా ముందే చెప్పేసిండు సారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను. 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్లీ ప్రారంభించవలసింది మీరేని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం కాదా అన్నట్టు 2028 కల్లా కట్టుడు పని మొత్తం పురాగా ఒడగొచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. పొద్దు మాపనకుంటా పనులన్నీ పరుగులు పెట్టిస్తారట. ఇక పాత సర్కారుల గురించి సీఎం సార్ ఏమన్నాడో చూడండి. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలను కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఇక సర్కారోళ్ళు కొత్తగా ఎత్తున్న రోడ్లతోని ఏపీలో ఎక్కడి నుంచి అయినా సరే రాజధానికి ఆలస్యం లేకుండా పోవచ్చు. రేపు పనుల మీద పట్నం వచ్చే పబ్లిక్ కు ఎటువంటి తిప్పల కాదట. మంచిదే మరిగా. అన్నిటికీ మించి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అటువంటి పట్టణాలను మించి కాబోతున్నదట అమరావతి. సింగపూర్ మోడల్ అట. మరిగా ఎట్టయితుందో ఏమో చూడాలి అనుకుంటారు పబ్లిక్. నిన్నయాల ఎండకు పోయి కూల్నాలి కాయ కష్టం చేసే మైలక్కల సంఖ్య మస్తు తగ్గింది. ఎట్లంటే చాలా మంది మిషన్ గుట్టుడు నేర్చుకుంటాండ్రు, సొంతంగా షాప్ పెట్టుకుంటాండ్రు. కొందరైతే షాప్ పెట్టిందే గాక ఇంకో 4గురికి ఉపాధిగిన చూపిస్తాండ్రు. అయితే ఎవరి కాడ పనిచేసే అవసరం లేకుండా సొంతంగా కుట్టు మిషన్లు లేని మైలక్కలకు సర్కారు గొప్ప ముచ్చట చెప్పింది. మరి గదేందో మనంగి నడుచుకుందాం పాండ్రి. తెలంగాణ రాష్ట్ర బీసీ మైలక్కలు మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. మన సర్కారు మీకోసం కుట్టు మిషన్లు అందియబోతుంది. అదిగిన 100% సబ్సిడీ అంటే పుక్కెట్లనే. ఇదే ముచ్చట మీద బేస్తారం నాడు సచివాలయంలో మాట ముచ్చట నడిచింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా బీసీ మైలక్కలను అన్ని తీర్లా ఆదుకుంటానికి సర్కారు చేస్తున్న ఓ కొత్త యుగం ఇది. బట్టలు కుట్టుడు వచ్చి మిషన్ లేని వాళ్ళకు సర్కారు తరఫు నుంచి మేము కూడా సాయం చేస్తున్నాం అని మాట్లాడుకొచ్చిండు. పుక్కెట్లనే మిషన్లు ఇస్తున్నాం, ఇక మీ కాళ్ళ మీద మీరే నిలబడురి అని చెప్పిండట. అయితే మరి ఎన్ని మిషన్లు ఇస్తురు ఏం కథ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అగో అందులో ఒక్కో నియోజకవర్గానికి 1000 మిషన్ల చొప్పున మొత్తం 119,000 మిషన్లు అందియబోతుంది సర్కారు. అవిగిన పాత రకం తొక్కే మిషన్లు కాదు, కొత్తగా వచ్చిన ఆటోమేటిక్ మిషన్లు. అంటిగా కాళ్ళకు పెద్దగా పని లేనట్టే. ఇప్పటికే గా మిషన్లకు ఆర్డర్ సుత పెట్టిరట. ఇక గా మిషన్లకు ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, అర్హతలైంది, దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళను ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనే ముచ్చటను కుల్లా చెప్పిండు మంత్రి పొన్నం సార్. ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటుగా ఈడబ్ల్యూఎస్ మిగతా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది. కాబట్టి ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా మధ్యవర్తులకు సంబంధం లేదు. అర్హతకు సంబంధించి తప్పకుండా పేదలకు ఇంతకుముందు హనుమంతాన్ని చెప్పినట్టుగా వారందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్క మిషన్ విలువ అందాజ 12,000 రూపాయలట. అందులో మీరు ఒక్క రూపాయి కట్టకున్నా పర్లేదు, సర్కారేగా ఖర్చంతా భరాయించుకొని మీకు ఫ్రీగా మిషన్లు ఇస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 15 తారీఖు సంధి సెప్టెంబర్ 15 తారీఖు దాకా అంటే ఓ నెల రోజుల గడువిస్తున్నాం. ఈ లోపటినే దరఖాస్తు చేసుకోమని చెప్పిండు మంత్రి సారు. మరి ఇన్నర్ కదా అక్కలు, రూపాయి ఖర్చు లేకుండా మిషన్ ఇస్తుందట సర్కారు. మరి ఆలస్యం చేయకుండా దరఖాస్తు పెట్టుకోరి. తారీఖు మళ్ళా చెప్తున్నాం, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా. అది మరొకరు. మరి రాష్ట్రంలో ఏం నడుస్తాంది, అసలు సర్కారోళ్ళు ఏం చేస్తుండ్రంటుండ్లు ఎగస్పాటోళ్ళు. అంతా మంచిగానే ఉన్నది, మీరు సప్పుడు దాకుంటే ఇంకా మంచిగుంటది అంటుండ్రు అధికార పార్టీ లీడర్లు. ఇట్లా 2 దిక్కుల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనే తట్టు నడుస్తాంది ఎవ్వారం. సందు దొరికితే చాలు దుమ్మెత్తి పోసుకుంటుండ్రు సార్లు. ఇగో మళ్ళోసారి బండి కట్టిండు మాజీ సీఎం జగన్ సారు. మరిగా ఈసారి ఎక్కడికి పోయిండు, ఏమన్నాడు, ఆ ముచ్చట్లేంటో చూద్దాం పాండ్రి.
అయినోళ్ళు ఆపతిలు ఉంటే పానం ఎట్లా అవుతుంది. అందుకే ఇగో మళ్ళోసారి బండి కట్టిండు మాజీ సీఎం జగన్ సారు. మొన్నగా కర్నూలు జిల్లా చిప్పగిరి దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు ఉసికే కాడ లొల్లి అయింది. ఆలూరు పంక పార్టీ ఎమ్మెల్యే వీరుపాక్షి మీద కేసులు అయితే పోలీసు వాళ్ళు లోపటేసిళ్ళు. ఆగో గా ఎమ్మెల్యే సాబును మందలిచ్చి మంచి చెడ్డ అరుచుకొని ఇంకే సారు గిట్ల కర్నూలు జైలు కాడికి పోయిండు. ఇక తెలిసిందే కదా సార్ ఎక్కడికి పోయినా చిన్న అలచలు ఉండదు. బాటి అంట పంక పార్టీ వాళ్ళు జాతర చేస్తుంటారు. జెండాలు బైకులు కార్లు ఒక్కటేంది పొట్టు పొట్టు అంగం నడిచింది. అందులో మాజీ ముఖ్యమంత్రి చేతులు జోడించి దండాలు పెట్టుకుంటూ ముంగడికి సాగుతుండేటాలకి ఇంగింతమంది ఎగబడ్డారు. ఇక ఆఖరికి ములాఖాతు ముగిసినాక సార్ ఏమన్నాడంటే, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏకంగా నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జొరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జొరబడి ఇల్లును ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. కాదన్నట్టు సర్కారు వాళ్ళు కావాల్సుకొని కచ్చగట్టినట్టు చేస్తాళ్ళు, ఏం మంచిగా లేదన్నట్టు మాట్లాడిండు సారు. గంతే కాదు ఇంకేమన్నాడో చూడండి. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి రెండింతలై అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. గిట్లా గట్టిగానే ఆరుచుకున్నాడు. అన్యమగానే ఎట్టబడితే చేయొద్దు, రోడ్ల మీద గుంపులు కూడొద్దని పోలీసు వాళ్ళు ముందుగానే హెచ్చరికలు చేసిళ్ళు. అటు చూస్తేనేమో ఎప్పటి తీరుగానే పంక పార్టీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేసిళ్ళు. ఏమైనా రూల్స్ పాటించాలి అని పోలీసు వాళ్ళు అంటుంటే ఎక్కలేని రూల్స్ మాకేనా అంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. మరి ఇక చూడాలి మళ్ళీ ఎన్ని కేసులు అవుతాయో, మళ్ళీ ఎంతమంది లోపలికి పోతారో అనుకుంటారు ఇంతమంది. సమస్యల మీద చర్చ చేసుడు తక్కువ, వాటిగా బొబ్బయేసుడు ఎక్కువ. చెప్తే ఇనరు, గిచ్చితే ఏడుస్తారు. మన లీడర్ సాబులు ఏ మీటింగులు పెట్టుకున్నా ఇగో గిట్లనే ఉంటది. మీరు చెప్పేది మేమెందుకు ఇనాలే అనుకుంటారో ఎట్లనో తెలియదు గాని అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసరు ముచ్చట మీదనే పొట్టు పొట్టు లొల్లిలు చేస్తుంటారు. ఇగో ఈసారి పార్లమెంటు మీటింగ్ల కథనే జూర్ రాదుండ్రి ఎట్లా నడిచిందో. నిత్యవో లొల్లి పూటకో పంచాది అన్నట్టు 19 రోజులు మీటింగులు నడిస్తే ఏనాడు ఆయమన్న ముచ్చట నడవలేదు. ఆగమాగం బొబ్బ వానకాలం పార్లమెంటు మీటింగులలో ఈసారి తొలత సంజయ్ లొల్లి నడిచింది. పబ్లిక్ సమస్యలేమో గాని సార్ల నడమ పంచాదులే సరిపోయినాయి. ఒక్క పేపర్ లీకుల మీద లొల్లి తప్ప ఇంకో ముచ్చటనే నడవలేదంటే మీటింగ్ చాలా అయిందంటే చాలు 2 దిక్కులోలు పంచాది పెట్టుకునుడు, ముచ్చట బాంధు పెట్టుకొని బయటకు వచ్చుడు. 19 రోజులకి ఇదే నడిచింది. స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా లీడర్ సాబులు ఇంటేనా? ఓ దిక్కు జంతర్ మంతర్ కాడ యూత్ పొలగాళ్ళ మీద లాఠీలు ఎత్తుమన్నది ఎవరో చెప్పాలి, సెంటర్ హోం మంత్రి మాఫీ చేయమని అడగాలి అని చెయ్యి పార్టీ వాళ్ళు, మాట్లాడదాం రాండ్రి కూసుందామని పువ్వు పార్టీ వాళ్ళు. ఎటు ముచ్చట ముంగట పడలేదు. పబ్లిక్ కష్టాలు ఆపతులు ఎటుపోయినాయో జాడ పత్తకే లేవు. ఆఖరి రోజు మీటింగులన్నీ ఒడిచినాక కూడా లీడర్లు బయటకు వచ్చి పంచాదే పెట్టుకుండ్రు. మరిగా సార్లను ఓట్లేసి గెలిపించి ఏం లాభమో ఏమో అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు జనాలు. పార్లమెంటు మీటింగులు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, చిన్న ముచ్చట కాదు. ఒక్కరోజు 6 గంటలు మీటింగ్ నడిపిస్తే 9 కోట్లు ఖర్చు అవుతాయట. అంటే గంటకు 1.5 కోటి, నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతున్నాయి. 19 రోజులు మీటింగులు నడిస్తే 170 కోట్లు ఖర్చు అయినట్టే. అన్ని పబ్లిక్ పైసలే, కానీ ఏం ఫాయిదా? పబ్లిక్ సమస్యలు పక్కకు పెట్టి సార్లు ఎంతసేపు లాడాయి పెట్టుకుంటాండ్రు. ఇట్లయితే ఇక మనం బాగుపడ్డట్టే అని పబ్లిక్ మస్తు నారాజు అవుతుండ్రు ఇప్పుడు. రోడ్ల మీద బండ్లు పార్కింగ్ చేయకుండ్రి ప్రజలారా అని ట్రాఫిక్ పోలీసులు జనాలకు శిల్కలకు చెప్పినట్టు చెప్తుంటారు. అయినా కూడా ఇనకపోతే చలాన్లేస్తారు. కొన్ని దిక్కుల్లా బండ్లు పోలీస్ టౌన్ కి ఎత్తుకపోతారు. ఇయో గిట్లనే గా తాడిపత్రి పట్టణంలా ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కూడా జనాలు ఇంటలేరట. అందుకే ఓసారు రంగంలోకి దిగిండు. మరి ఆయన ఎవ్వళ్ళు ట్రాఫిక్ తిప్పలు తగ్గిస్తానికి ఆయన ఏం చేసిండో మీరే చూడుండ్రి. ఓరిని ఎవరో అనుకున్నాం గాని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ సార్ కదా,
అగో జనాలకు దండలేసి సీట్లు తినిపిస్తాండు. అంత మంచి పని వాళ్ళేం చేసిర్రు? సారిట్ల బజార్లకు వచ్చి దండలేమిటికి వేస్తున్నానంటే అసలు ముచ్చట్లకు పోవాలి. ఈ నడుమ తాడిపత్రి పట్టణంలో మస్తు ట్రాఫిక్ పెరిగిందట. దుకాణాల ముంగట బండ్లు పెట్టుకుంటా వచ్చపోయేటోళ్లకు మస్తు తక్లీఫ్ పెడుతురాట ఆ దుకాణ పొల్లు. ఇక ఈ ముచ్చట అటు ఇటు పోయి జేసీ సార్ చెవిలో పడ్డది. ఇక ఆయన ఊకుంటాడా? యాందిరయ్యా రోడ్ ఏమన్నా మీ జాగిర్ అనుకుని బండ్లు పెట్టించిర్రా? మా నాయనే ఎంత మంచి పని చేసిరో కదా మా వాళ్ళు. ఇందా నోరు తీపి చేసుకో బేట, నేను మీ పనితనాన్ని మెచ్చుకుంటున్నా అని చెప్పి అందరికి దండలు వేసుకుంటా స్వీట్ తినిపించుండు. ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్పురి అనుకుంటా అందరితో పలికిచ్చిండు. గిట్లా ఎందుకు చేస్తానా చెప్పయ్యా? మీ మేలు కోసం నా ఊరు నాకు కావాలా. అది నా ఊరు మంచిగా ఉండేటందుకు నేను పడుతున్న ఆరాటం ఇది. మరి మీ ఊరైతే మీకు బాధ్యత లేదా అని ఇట్లా పలికిచ్చి అడిగిండు. అంతేకాదు ఇప్పుడు పూలదండేసి స్వీట్ ముక్కతోనే సరిపెడుతున్నా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అట్లా కూడా నా స్టైల్ నేను పోతా అని చెప్పిండు. ఇక్కడ బండి పెడితే ఏం చేయాలా? నీకు ఊరి బాధ్యత లేదా? మరి ఇక్కడ పెడితే ఏం చేయాలా? నువ్వు చెప్తావు కాదు, నువ్వు అన్ని చేసి ఇంకా ఈ లాతకి ఇట్లా వచ్చి నాకు లేదా ఈసారి కాళ్ళు మొక్కుతా, లేదంటే నేను అంగడి మూస్తే నీకు బాధనా? ఇక ఇంకో షాప్ కాడికి పోయి మన తాడిపత్రి మీద నీకు బాధ్యత లేదా? జనాలు ట్రాఫిక్ తిప్పల పడుతుంటే అట్లనే చూసుకుంటా ఊకుంటావా అని ఆ తమ్ముని సుత ఓ మలక ఉతికిండు. అయ్యా అప్ప అని శిల్క చెప్పినట్టు చెప్పినా సుత ఇంటలేరు. మీరు నున్న ఉండగానే సరిపోద్దా అని ఇట్లా కారెడ్డం ఆడిండు. మంచి టీ షర్ట్ వేసినావు, మంచి ప్యాంట్ వేసినావు, నువ్వేమో బాగా తయారైనావు. మా ఊరు అట్లా తయారు కాకూడదా? ఈడికే ఒడవలే ఇంకో ఎలక్ట్రికల్ షాప్ కాడు పోయి బండ్లీడ పార్కింగ్ చేపియమని ఒట్టేపించుకొని ఆడ సుత అదే కథ దండేసిండు, స్వీట్ తినబెట్టిండు. మా ఊరు బాగుండాలా, మీరు బాగుండాలా. నేను స్థలం చూపించమంటే నా తప్పు. వన్ వే చేస్తా. గిట్ల ఒక్కలి కాదు అన్ని షాపులు తిరుక్కుంటా పూలదండ లేసుడు, స్వీట్ తినబెట్టుడు. మొత్తానికి రేపటి సందిడ బండ్లు పార్కింగ్ అవపడితే కథ వేరే తీరుగుంటది. జనాలు తిప్పల పడుతున్నట్లు నా నజర్కు వస్తే మాత్రం మీ దుకాణాలు అన్ని పోతాయి. వన్ వే చేసి పడేస్తా, అప్పుడు సలబడతారు అని చెప్పుకొచ్చిండు సారు. ఏదేమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ అంటేనే తాడిపత్రి పట్టణంలో ఓ ఇచ్చంత్రం. ఆయన ఏం చేసినా సుత ఓ వార్తనే అవుతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. సూచనలు కదా ఇవి ఆటి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. నమస్తే.